ఫలమో అని త్యాగరాజస్వామి పాడతాడు. ఏ నోమును వస్తే ఈ ఫలితం మనకు వచ్చిందో, ఏ దానం చేస్తే వచ్చిందో. అలాగే గోపికా గీతంలో, భాగవతంలో గోపికలు అంటారు, తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపఘం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి యే భూరిదా జనాః. ఎన్నో దానాలు చేస్తే, ఎన్ని జన్మల నుంచో ఎవరూ చేయలేనటువంటి మహాదానాలన్నీ చేసిన వాళ్ళకి నీ గురించి వినేటువంటి అవకాశం వస్తుంది నాయనా అని గోపికలు కృష్ణ పరమాత్మని గానం చేశారు. ఈనాడు ఆయన దివ్య కళ్యాణాన్ని సేవిస్తున్నారంటే మీరందరూ సామాన్యమైన దాన ధర్మాలు చేసిన వాళ్ళు కారు. ఎవరు కలలో కూడా ఊహించినటువంటి ఎన్నో పుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్ళు మీరందరూ. కాబట్టి నేను భగవంతుణ్ణి కీర్తించడం కాదు, భక్తుల్ని కీర్తించడమే ఆయనకి ఇష్టం. అందువల్ల మిమ్మల్ని కీర్తిస్తున్నాను. అందువల్ల మీరందరూ కూడా సావధానులై, వారు ఎప్పుడో తర్వాత చెప్తారు, సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన అని వారు తర్వాత చెప్తారు. నేను ఇప్పుడే చెప్తున్నాను, అది నిరంతరం ఆ లక్ష్మీనారాయణ ధ్యానం చెయ్యండి. మీరు ఇప్పుడే సావధానంగా ఉండండి. సావధానంగా ఉండడం అంటే ఏమిటి? ఏకాగ్రతగా ఉండడం, కాన్సన్ట్రేట్ చేయడం, ఏమాత్రం కూడా మనస్సులో మరొక దానికి చోటు ఇవ్వకుండా ఆ స్వామి పట్ల తన్మయ స్వామి ఎంత అనుగ్రహం మా వైపుకు కుమ్మరించావయ్యా, ఎంత దయావృష్టి కురిపించావు, ఇటువంటి స్వామివి, ఇంత దయామయుడివి, మా భాగ్యం ఏమిటి, మేమేం భాగ్యం చేశాం, మన తల్లిదండ్రులు ఏం భాగ్యం చేశారో, మన తాత ముత్తాతలు ఏం భాగ్యం చేశారో, ఏ పుణ్యవశంతో మనం ఈ క్షణాన ఈ స్వామి సన్నిధిలో ఉన్నామో అని ఆ పుణ్యాన్ని భావించి భావించి, ఆ స్వామి యొక్క దయను భావించి భావించి ఆ స్వామిని సేవించడం వల్ల మనమంతా కృతార్థులం అవుతాం. అయ్యా ఘనపాఠి గారు అందుకోండి. తుండాగ్రే రత్నగుంభం వికసితవదనం సర్వ విద్యా ప్రవాహం దంతాగ్రే భూమి భాగం దశకరకమలే స్వాయుధానాం సమూహం పార్శ్వే శ్వేదాదపత్రం శిరసి శశికళాబద్ధ చంచత్కిరీటం కుక్షౌ బ్రహ్మాండగోళం ఫణిపతిరశనం విఘ్నరాజం నమామి గజాననం భుతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం శరణం కరవాణి శర్మదం తేజరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబకృతార్థ సార్థవాహం వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిశరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి ఘనరత్నకోటీర కాంతిపుంజముతోడ కనకకేయూరయుగ్మంబుతోడ లలిత మారేడు తులసీదళంబులతోడ మణిగణస్థగిత నామంబుతోడ పటుతర కోదండ పాణి పద్మముతోడ ముద్దులకు తుమ్మి పువ్వులతోడ రమణీయ రత్నహార ప్రకరముతోడ చాతుర్య చతురోగ్ర తేజంబుతోడ హరిహర హిరణ్య గర్భ చిహ్నములతోడన్ అన్నవరంబునందుగల రత్నాద్రిపైన వినుత భక్త వత్సలుడైన వీర వెంకట సత్యనారాయణుండు సాక్షాత్కరించే. సత్యదేవాయ నమః. శ్రీ హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీమద్ అనంతలక్ష్మీ సత్యవతీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి
పరివార దేవతలకు నమస్కరించి నేడు మనందరి యొక్క పుణ్యము పండి పెద్దలు వచించినట్లుగా కాలము పాత్రత యోగ్యత అని చెప్పినట్లుగా కాలమా ఉత్తరాయణం వైశాఖ మాసం మాధవ మాసము అని అందున ఏకాదశి మాధవ ప్రీతికారకమని సోమవారం విశేషమైనటువంటి శంకర ప్రీతికారకమని ఇలా హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మకుడైనటువంటి ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహంతో పంపాతీరం సమస్తమైనటువంటి కోరికలను తీర్చేటువంటి స్వామి సన్నిధానం మనందరి యొక్క పాపములను కూడా పరిహరింపజేసేటువంటి స్థానం ఇది. ఎప్పుడో మహానుభావుడైనటువంటి ఆ స్వామి మనందరి యొక్క పుణ్యం పరిపాకమై ఈ విధంగా ఇవాళ రత్నాద్రిపై వెలసినటువంటి ఆ స్వామిని అనేకమైనటువంటి వైభవముల చేత మంగళకారకమైనటువంటి అనేక వైభవముల చేత ఆరాధింపబడుతూ విశేషమైనటువంటి